హాయ్ హలో వెల్కమ్ టు లండన్లో నా చేతి వంట. ఈరోజు మా ఇంట్లో నేను చికెన్ పలావ్ ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. చికెన్ పలావ్ చేయడానికి ఏం కావాలో చూద్దాం రండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ హోల్ గరం మసాలా అండ్ కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ ఫైనల్లీ చికెన్. దట్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసానండి నేను. అది కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలా అనేవన్నీ యాడ్ చేశాను నేను. అండ్ నేను వాటిని కొంచెం ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వెళ్ళాలి కాబట్టి. సో చూస్తున్నారుగా, కొంచెం ఫ్రై చేయాలి. అండ్ ఇవి ఇలా ఫ్రై అవుతున్న లోపు నేను ఆల్రెడీ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని సోక్ చేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశానండి. మీ టేస్ట్కి తగ్గ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది తులుతుంది, జాగ్రత్త. ఒకసారి అది వేగిపోయాక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనేవి ఆయిల్లో వేసేసేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఆయిల్కి పడుతుంది. అండ్ పులావ్ చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. వీటిని ఆయిల్లో కాసేపు బాగా వేపాలండి. ఆనియన్స్ అన్నీ రెడ్ కలర్లో రావాలి అండ్ ఆ పచ్చిమిర్చి కూడా ఫ్లేవర్ మారాలి. తర్వాత నేను కొంచెం క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు క్యాష్యూ నట్ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఆయిల్లో బాగా వేపండి క్యాష్యూ నట్స్ని కూడా. తర్వాత నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వస్తుంది. మనకు అది ప్రతి బైట్లోని తిన్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అవన్నీ చాలా బాగా ఫ్రై అవుతున్నాయండి. స్టీల్ ప్యాన్ కాబట్టి కొంచెం అడుగంటుతుంది, జాగ్రత్త. ఈ స్టీల్ స్పూనే వాడండి కుక్ చేసేటప్పుడు. స్టీల్ వెజల్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో కదా. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా పట్టాయి. ఇప్పుడు నేను చికెన్ వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడే సాల్ట్, చిల్లీ పౌడర్ ఇలాంటివి ఏమీ వేయద్దండి. ఆయిల్లో కొంచెం సేపు దాన్ని ఫ్రై అవనండి. అందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా చేస్తే మీకు అన్నంతో కుక్ అయినప్పుడు ఇందులోంచి వాటర్ బయటికి రాదు. దీన్ని కొంచెం సేపు మనకి చికెన్లో వాటర్ అంతా పోయేదాకా కుక్ చేద్దాం. నేను ఇప్పుడు ఇందులో నట్మగ్ అనేది గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకసారి కలపండి కొంచెం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ అనేది లేదు చికెన్లో, పూర్తిగా వాటర్ అనేది పోయింది. ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటా అండి. నాకు ఒక 2 స్పూన్స్ వరకు పడుతుందండి. నేను ఓన్లీ చికెన్కే వేసుకుంటున్నాను. ఒక 1-2 స్పూన్స్ ఆఫ్ కారం వేసానండి. నేను నా టేస్ట్కి తగ్గ నేను వేస్తున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇవన్నీ వేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, చికెన్లో వాటర్ అనేదే లేదు. చూస్తున్నారు కదా, మనం వేసిన గీ అండ్ ఆయిల్లోనే అది ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్
1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసుకుందామండి. నేను ప్రియా చికెన్ మసాలా పౌడర్ వాడుతున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మొత్తం మిక్స్ చేయండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి చికెన్కి. మీరు చూస్తున్నారు కూడా, చికెన్ ఆల్మోస్ట్ ఇప్పుడే కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూడండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ ఆయిల్ కూడా ఏమీ కనిపించట్లేదు. ఓన్లీ ఇవంతా ఆయిల్ బయట ఉంది, వాటర్ అనేది లేదు అసలు. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ సోక్ చేసుకున్నా అని చెప్పాను కదండి. ఒక్కొక్క గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేస్తున్నాను. సో టోటల్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు నేను. నేను మొత్తం 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ వేసానండి. ఒక్కసారి మిక్స్ చేయండి. ఈ టైంలో సాల్ట్ చూసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో సరిపడా సాల్ట్ వేసాము. ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోలేదు కదా. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది వాటర్ యాడ్ చేసాం కాబట్టి. సో నేను ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వాటర్కి సరిపడా. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేయండి. ఇప్పుడు కాసేపు మనం ఈ వాటర్ అనేది బాగా బాయిల్ చేయాలండి. ఒక్కసారి బాగా మంచి బాయిల్ వచ్చాక అప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేస్తాము. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. చికెన్ కుక్ అవుతుందా లేదా అని అస్సలు టెన్షన్ పడద్దు. ఇప్పుడు నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను దీనికి సోనా మసూరి రైసే వాడుతున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి అంతా కలపండి. ఇప్పుడు కాసేపు మంట కొంచెం మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక 75% కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. 75% కుక్ అయినాక ఒకసారి మిక్స్ చేయండి. చూడండి ఈ స్టేట్లో ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేస్తే అడుగంటకుండా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి రైస్ కూడా. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను లాస్ట్ 25% ఉడకడానికి. చూస్తున్నారు కదా, నా చికెన్ బిర్యానీ పులావ్ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో, నిజంగా మీకు నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటానండి బిర్యానీని. చూడండి అసలు పలుకుగా ఎంత బాగా ఉందో చూడటానికి. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. అండ్ మీరు స్మెల్ చూడలేకపోతున్నారు, కానీ
స్మెల్ అయితే అదిరిపోయింది. చూడండి చికెన్ కూడా ఫుల్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి.